అందరికీ నమస్కారం అండి. రేపే 10th క్లాస్ రిజల్ట్. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ నెత్తి మీద పిడుగుపడ్డట్టు. అంటే ఏ మంత్ ఎండింగ్కో లేకపోతే మే ఫస్ట్ వీక్ అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ రేపే. కనుక మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉండాలి, సంయమనం పాటించాలి, సంసిద్ధంగా ఉండాలి. అంటే పేపర్ వాల్యుయేషన్ చాలా బాగా రాశారు, బాగా వచ్చిందని విన్నాము. ఓకే, మీరు కూడా ఎగ్జామ్ బాగా రాశారు. ఎలా అంటే మీ ఎఫర్టే పెట్టారు, మీరు ఎంత చదివారో అంతే రాయగలిగారు. కనుక మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్సే వస్తాయి. కానీ ఎవ్వరూ టెన్షన్ పడవద్దు, కొంపలేమి మునిగిపోలేదు. రిజల్ట్ అనగానే టాపర్స్కి టెన్షనే, తర్వాత యావరేజ్ స్టూడెంట్స్కి టెన్షనే, డల్లర్స్కి టెన్షనే, పేరెంట్స్కి టెన్షనే. ఇది టెన్షన్ కాలం అనమాట 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన కుటుంబంలో. దయచేసి స్టూడెంట్స్, మీ యొక్క అంచనా కనుక తారుమారు అయితే డోంట్ వర్రీ. ఎందుకంటే ఇప్పుడు బాడీలో చాలా వైబ్రేషన్స్ పెరిగిపోతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ కాదు, నెగిటివ్ వైబ్రేషన్స్. మార్క్స్ ఎలా వస్తాయి, తర్వాత ఆ పక్క వాళ్ళు ఏమనుకుంటారు, నాకంటే నా ఫ్రెండ్స్కి ఎక్కువ వచ్చేస్తాయి కాబోలు, మా మమ్మీ మా డాడీ ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, రకరకాల టెన్షన్లు వచ్చేస్తాయి. సో డోంట్ వరీ, ధైర్యంగా ఉండండి. మీకు టెన్షన్ వచ్చినప్పుడు కూల్ 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 అని చెప్పుకోండి, ధైర్యంగా ఉండండి. తర్వాత మెడిటేషన్ చేయండి. మెడిటేషన్లో ఒక టెక్నిక్ ఉంది, బ్రెయిన్కి ఆక్సిజన్ అందేటట్టు. 4, 5, 6 4 సెకండ్స్ బ్రీత్ ఇన్, 5 సెకండ్స్ ఆ తీసుకున్న బ్రీత్ని హోల్డ్ చేయండి, 6 సెకండ్స్ బ్రీత్ అంతా తీసేయండి. ఈ రిలాక్స్ ఫ్రీ అయిపోతారు. తర్వాత కూల్ కూల్ అనుకోండి, కూల్గా ఉండండి. మిమ్మల్ని అందరూ అర్థం చేసుకుంటారు. దయచేసి ఎగ్జామ్ వచ్చినప్పుడు పేరెంట్స్ టెన్షన్ పడతారా, తర్వాత మీ అంచనా తారుమారైన వాళ్ళే అమ్మో పర్లేదు, అమ్మో పిల్లోడు నువ్వేం అవ్వకున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. మీరు ఎప్పుడు కూడా ఎటువంటి ఆలోచనలు తీసుకోవద్దు, నెగిటివ్ ఆలోచనలు తీసుకోవద్దు, ధైర్యంగా ఉండండి. ధైర్యే సాహస లక్ష్మి. గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ మీ అంచనా తారుమారు అయితే కనుక వెంటనే ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. చూసి మీకు చెప్తేనే నేను టెన్షన్ పడిపోతున్నాను. వెంటనే ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, హ్యాపీగా రాయవచ్చు, హ్యాపీగా ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వచ్చు, మీకు నచ్చిన కోర్సులోకి వెళ్ళిపోవచ్చు. కానీ టెన్షన్ పడవద్దు, భయపడవద్దు. మీరు చాలా హ్యాపీగా ఉండడం అవసరం, సంతోషంగా ఉండడం అవసరం. మీరు చాలా బాగుండడం తల్లిదండ్రులకి, టీచర్స్కి, అందరికీ చాలా అవసరం. ఓకే, ఇప్పుడు పేరెంట్స్కి ఒక విషయం చెప్తున్నాను. పేరెంట్స్, ఇప్పుడు ఈరోజు పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు బిడ్డల్ని కన్నారు, బిడ్డల భవిష్యత్తుని కూడా మీరే కంటూ ఉంటారు. సో టెన్షన్ పడకండి. మీరు ఇప్పుడు ఈ సమయంలో బిడ్డల్ని ఓదార్చవలసిన సమయం, వాళ్ళని గమనించవలసిన సమయం. ఏంటి, ఎలా ఉన్నాడు, తింటున్నాడా, తినరు, ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు ఈరోజు రాత్రి. అయితే మీరు చెప్పాలి, ఏంటి నాన్న నువ్వు బాగానే చదువు, ఒకవేళ మన మాట వినలేదే అనుకోండి, చదవమంటే చదవలేదు, మొబైల్ ముట్టుకోవద్దంటే మొబైల్తోటే ఉండేవాళ్ళు ఉన్నారు, టీవీ చూస్తూనే ఉన్నారు, రకరకాల స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు చాలా సెన్సిటివ్ టైం కాబట్టి, నాన్న ఏమైంది, రిజల్ట్ ఎలా వచ్చినా పర్వాలేదు నాన్న, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పాలి. రెండో విషయం ఏంటంటే పేరెంట్స్, పక్క స్టూడెంట్స్ తోటి పోల్చవద్దు. మీ బంధువులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అస్సలు వద్దండి. మన బిడ్డలు మన కళ్ళెదురుగుంటే హ్యాపీగా ఉంటే మనకు కావాలి. ఈరోజు తర్వాత మళ్ళీ ఒక తారుమారు అయితే తిట్టొద్దు, నిందించొద్దు, జాగ్రత్తగా చూసుకోండి. ఏముంది నాన్న, మళ్ళీ 20 days 1 month లోపు మనకి ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ వస్తాయి. ఇప్పుడు బాగా చదువు, బాగా రాయి, ఎంతకంటే మంచి మార్కులు వస్తాయి నాన్న, నువ్వు హ్యాపీగా ఉంది కానీ మంచి కోర్సులో జాయిన్ అవుతుంది కానీ అని మాత్రం మీరు చెప్పండి. ధైర్యంగా ఉండండి. మీరు పేరెంట్స్ మన బిడ్డలు కూడా ధైర్యపరచండి. సో స్టూడెంట్స్, మీరు చాలా ధైర్యంగా ఉండండి. పేరెంట్స్ మీరు కూడా ఉండండి. మనందరము రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఉందాం. ఏమైనా సరే హ్యాపీగా ఉందాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.